మరి ఇంకొక అద్భుతమైన కార్యక్రమం ఉంది. పిఎంసి ట్రస్టీస్, మేనేజింగ్ ట్రస్టీస్ వారందరూ కూడా ఇప్పుడు వేదికను అలంకరించనున్నారు. పిఎంసిలో జరిగే కార్యక్రమాలు, రాబోయే కార్యక్రమాలన్నీ మనకు తెలియజేస్తారు. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎండి పులి రామ్మోహన్ రావు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారు, డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారు, రాంబాబు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ద పిఎంసి ట్రస్టీస్ హనుమంతరావు గారు, భూపతిరాజు గారు, మేకా వెంకటేశ్వరరావు గారు, ట్రస్టీ వైస్ చైర్మన్ సంగీత్ బాబు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు, ఛానల్ హెడ్ చంద్రశేఖర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కరతాళ ధ్వనుల మధ్యన గట్టిగా కరతాళ ధ్వనులు. మాస్టర్స్ ప్లీజ్ అందరూ వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నామండి. మనకు సమయం చాలా వాల్యుబుల్గా అయినది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీటింగ్ ఇది అయిపోయిన తర్వాత మనకి నరేంద్ర ఆసురి గారు, నాగేంద్ర పేరం గారిది, ఉమామహేశ్వరరావు గారు, జేతవనం ప్రభాకర్ గారు, పత్రిజీ ఫిలిమ్స్ వెంకట్ గారిది, వారి మెసేజెస్ అన్నీ ఉన్నాయి. తర్వాత చీఫ్ గెస్ట్లు ఉన్నారు. మరి ఒక యోగి కూడా వస్తున్నారు. మీరు ఎవరు వెళ్ళవద్దు, ఈ కార్యక్రమాలన్నీ వీక్షిద్దాము. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత మనకి 9 to 12 ఏముంది చెప్పాలి, ఏముంది? ఎస్, మ్యూజిక్ మెడిటేషన్ గణేష్ గారితో సంగీత నాదంతో ధ్యానం ఉంది. మరి అదేవిధంగా రేపు 9 to 12 పిప్పళ్ళ ప్రసాద్ గారితో ధ్యానం ఉంది. అందరికీ తెలుసా పిప్పళ్ళ ప్రసాద్ గారు? తెలుసా? మరి ఆయన ధ్యానం ఎలా ఉంటుందో మరి ఈ ప్రాంగణం అంతా మారు మ్రోగిపోతుంది. మనం చక్కగా రేపు రాత్రి వరకు మనం ధ్యానంలోనే ఉందాం. ఇవాళ 9 to 12 కూడా ధ్యానంలో ఉందాం. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళవద్దు, అందరూ ఈ ప్రాంగణంలోనే సామూహికంగా ధ్యానం చేద్దాం. పిఎస్ఎస్ఎంకి 2 కళ్ళు పిఎంసి అండ్ పిరమిడ్ సేవాదల్. ఇది ప్రతిసారి స్టేట్మెంట్. ఇది 2 కళ్ళు లాంటివి అన్నమాట. పిఎంసి ఏం చేస్తుందంటే ఆకాశ మార్గంలో ధ్యాన ప్రచారం చేస్తుంది. సేవాదల్ భూతలం మీద ధ్యాన ప్రచారం చేస్తుంది. అలాగే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ మధ్యలో మరి పిఎంసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనింది. మనం అందరం కూడా సమిష్టిగా అందరం కష్టపడి పిఎంసిని గట్టిగా నిలబెట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ చెప్పండి, పిఎంసి మన బాధ్యత, పిఎంసి మన బాధ్యత, మన బాధ్యత, పిఎంసి పిఎంసి మన బాధ్యత, మన బాధ్యత. ఎస్. అందరికీ నమస్కారం. బుద్ధ పూర్ణిమ వేడుకలకు పిరమిడ్ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞానికి ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. పరమేశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు. భూతల ఆర్మీ పిరమిడ్ సేవాదల్. గట్టిగా చెప్పండి కొడదాం. ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతమైనటువంటి యజ్ఞం, ఇది మాటల్లో చెప్పనలో కాదు. మాస్టర్స్, మరి ధ్యానం పుట్టింది, ఈ ధ్యానం ప్రపంచానికి వెళ్తోంది. దానికి మూల సంస్థ కర్నూల్ మరియు సార్ యొక్క సోల్ అయినటువంటి జగన్నాథ గట్టు. మరి ఇది మన మూమెంట్ మొత్తానికి ఎంతో అద్భుతమైంది. ఇక్కడి నుంచే ప్యాంప్లెట్తో మొదలుపెట్టి మరి మన ధ్యాన ప్రచారం ఈరోజు ఎయిర్లో భూతలం నుంచి ఎయిర్కి వెళ్ళిపోయినాం మనం. ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వచ్చేసి పిఎంసి. ఆ స్థాయికి మనం వెళ్ళడానికి మరి మొదట విత్తనం పడింది కర్నూలు. ఇక్కడ మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతమైన యజ్ఞం జరగడం ఎంతో అద్భుతం, ముఖ్యంగా రాయలసీమకు. సో ఈ సందర్భంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి మరి మనం ఒక్కొక్క మనిషికి వెళ్ళి కలిసి చెప్పేవాళ్ళం ధ్యానం. ఇక్కడ కర్నూలులో ధ్యానం ప్రారంభమైనప్పుడు పత్రిసార్ ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడానికి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి చెప్పేవారు ఆయన. ఈరోజు కూర్చున్న చోట కూర్చొని ధ్యానం చెప్తే కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఆ స్థాయికి రావడానికి
మరి పత్రి సార్ చేసినటువంటి వర్క్ ఎంతో అద్భుతమైంది. దీని గురించి మనం విశేషంగా తెలుసుకుందాం. మొదటగా PSSM మీడియా లిమిటెడ్ అనేటువంటిది మన కంపెనీ పేరు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన బ్రాండ్ నేమ్. ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పులి రామ్మోహన్ రావు గారు PMC గురించి మాట్లాడతారు. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాద పద్మములకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి వేదిక ముందు ఉన్నటువంటి ధ్యాన బంధువులందరికీ కూడా నమస్కారాలు. మరి PMC ఛానల్ వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారాలు. మాస్టర్స్, నా పేరు పులి రామ్మోహన్ రావు, మాది హైదరాబాద్. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి వచ్చి ఇప్పటికి 21 ఇయర్స్ అయిపోయింది. మరి ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఇక్కడ మేము పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మరి అదృష్టం కొద్దీ కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది, ఈ PMC ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు. మరి ఆ సందర్భంగా పోయిన సంవత్సరం సెప్టెంబర్లో తిరుపతిలో ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అని మరి కొంతమంది ట్రస్టీస్, డైరెక్టర్లు అందరినీ నియమించడం జరిగింది రూల్స్ ప్రకారంగా. వాళ్ళందరి సమక్షంలో అద్భుతంగా ఆ యొక్క ధ్యాన యజ్ఞం 7 రోజులు ప్రతిరోజు 6 గంటల అఖండ ధ్యానంతో అద్భుతంగా జరపబడింది, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మరి మన PMC ఛానల్ మనుగడ కోసమని చెప్పి ఈ ట్రస్టీస్, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి వంతుగా వాళ్ళు అవసరమైనటువంటి నిధుల కోసం కొంతమంది అంబాసిడర్లుగా, కొంతమంది ECS కట్టించడం, కొంతమంది వెల్విషర్లుగా చేర్పిస్తూ మరి ఈరోజు కొన్ని వందల మంది అంబాసిడర్లుగా అలానే ECS కడుతూ వెల్విషర్స్గా ఉండటం వలన PMC ఛానల్ నిరంతరం నడవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగటానికి సహకరిస్తున్నటువంటి మాస్టర్లందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. 40 సంవత్సరాలు కష్టపడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మందికి ధ్యానం నేర్పించినప్పుడు, తండ్రి నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకుంటామన్నప్పుడు సమయం కోసం వెయిట్ చేశారు. మరి తండ్రి ఆశయం మీ అందరికీ తెలుసు, ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలనేది ఇదే కదా మన గురువు గారి నినాదాలు. ఇప్పుడు వరకు జరిగింది 0.1%, ఇంకా జరగవలసింది 99.9% జరగవలసింది నాయన. ఇది నాతోని కాదు, మీతోని కాదు, ఒక్కరితో అవుతుంది. అది ప్రకృతి అంటే PMC ఛానల్. PMC ఛానల్ ద్వారానే ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్ కాపాడుతుందని తండ్రి ముందుగానే సంకల్పించి మరి 2017 డిసెంబర్లో కడతాల్లో ఈ యొక్క PMC ఛానల్ని మరి రిజిస్టర్డ్ కాబడింది. 2018 ఆగస్టులో ఒంగోలులో ఇది యూట్యూబ్ ఛానల్గా మొదలయ్యి మరి విత్ ఇన్ 2 ఇయర్స్లో మరి గురువు గారి యొక్క సమక్షంలో నందప్రసాద్ గారు, ఆనంద్ గారు, నవకాంత్ గారు వాళ్ళు ముగ్గురు ఆ రోజు ఒక బాధ్యతలు నిర్వహిస్తూ మరి యూట్యూబ్ ఛానల్ని శాటిలైటెడ్ ఛానల్గా తీసుకెళ్లారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్స్. మన ఛానల్లో 24 గంటలు ప్రతి క్షణము సత్య దర్శనమయ్యేటువంటి మన ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తప్పక ఏ ఒక్క కమర్షియల్ యాడ్ లేదు. మరి దాన్ని మన టీవీకి ఇతర మార్గాల ద్వారా ₹1 వచ్చేటువంటి అవకాశం లేదు. మరి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 4 స్టోరీ బిల్డింగ్ తీసుకుని ఈవేళ ప్రపంచంలో కోట్లాది మందికి ప్రతి క్షణం సత్యదర్శనం అన్నట్టుగా 24 గంటలు ఛానల్ నడపబడుతుందంటే ఆ రోజు ఆర్థికంగా సహకరించినటువంటి ఆ దేవుళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి కొన్ని వేల మంది మాస్టర్ల యొక్క అనుభవాలు ఉన్నాయి మన దగ్గర, కొన్ని వందల మంది గురువుల యొక్క ఆత్మజ్ఞాన సందేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉన్నదంతా కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేవలం తెలుగులోను, హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే వెళ్ళబడుతుంది. మరి తండ్రి ఆశయం నెరవేరాలంటే వారి జ్ఞానాన్ని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏఐని ఉపయోగిస్తే అది డిజిటల్ రూపంలో ఏ దేశంలో ఏ భాష ఉంటే ఆ భాషకి గురువు గారి జ్ఞానం అంతా కూడా అందరికీ అందబడుతుంది. మరి అది అందాలంటే మనం ఏం చేయాలి? దానికి ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి. మనం సంకల్పం చేసి తండ్రి జేబులో రూపాయి లేకుండా ప్రపంచం అంతా ఎలా తిరిగారో వారిని మార్గదర్శకంగా తీసుకుని మరి ఉన్న ట్రస్టీలు కానీ డైరెక్టర్లు అందరూ కూడా ఈవేళ PSS మూవ్మెంట్లో ఒక పునాది రాళ్ళు లాంటి వాళ్ళందరూ ఒక సంకల్పం చేసినప్పుడు మనం గట్టిగా ఒక స్థలం తీసుకుందామని చెప్పి అన్నప్పుడు ట్రస్టీస్, డైరెక్టర్లు అందరూ కూడా కొంతమంది మాస్టర్ల సహకారంతో మరి ఏప్రిల్ 7th నాడు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇదంతా మాకు జరిగిందంటే ఇక్కడ మేము కేవలం నిమిత్త మాత్రం తండ్రి దివ్య ఆశీస్సులతోటి మాస్టర్ల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది మాస్టర్. తండ్రి ఆశయం నెరవేరటం కోసం ఒక మంచి పని చేయాలని మేము సంకల్పించుకున్నాము. దయచేసి ప్రతి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాస్టర్స్. మరి ఈరోజు
గురూజీ సంకల్పం ఏదైతే పిఎంసి ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొత్త వాళ్ళు మెడిటేషన్ ఛానల్ చూసి ధ్యానులు వేలాది మంది ధ్యానులు కాబడుతున్నారు. అవునా కదా? పిఎంసి ఛానల్ చూసి ఎంతమంది వచ్చారు ఒకసారి చేతులు పైకెత్తండి మాస్టర్స్. మరి దీనికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? తండ్రి ఆశయం నెరవేరటం కోసం మన అందరం దీనికి సహకరిస్తూ ఉండాలి. ఒకసారి పత్రిజీ మహారాజ్కి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి మేనేజింగ్ డైరెక్టర్గా ఒక టఫ్ టైంలో ఆయన నిలబడ్డం అన్నది చాలా గొప్ప విషయం. సో అలాగే ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి బ్యాక్ బోన్గా ఉన్నది ఏంటంటే ది పిఎంసి ట్రస్ట్. మరి ది పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్ హరినాథ్ బాబు గారు, మనం ముద్దుగా పిలుచుకుంటుంటాం సంగీత బాబు గారని, ఆయన మెసేజ్. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి, నేను మాట్లాడినా వేదిక మీద వాళ్ళందరూ మాట్లాడినా ఒక కాన్సెప్ట్తోనే పోతుంటారు కాబట్టి నేను ఒకటి మాత్రం చెప్తాను. పులి రామ్మోహన్ సార్ ఎలా అయితే హైదరాబాదులో ఒక యజ్ఞంలాగా తలబెట్టినటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, ఒక బిల్డింగు, అది కూడా తిరుపతిలో కూడా రావాలన్నదే నా కోరిక, నాకు ఆకాంక్ష. 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు మనము తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మనము ఒక లెటర్ పెట్టడం జరిగింది తిరుపతిలో. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం. అది ఈరోజు రేప లెటర్ వచ్చేస్తుంది. ఆగస్టు 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మనం ఆల్రెడీ అలాట్మెంట్ చేసుకున్నాము. ఆ డేట్లో ధ్యాన మహాయజ్ఞం ఉంటుంది. ఆ యజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సంగీత బాబు గారికి. మరి లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఎవరైనా వచ్చారు ఇక్కడ నుంచి? ఎలా జరిగింది? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరగబోతోంది. దాని కార్యక్రమ పనులలో సంగీత బాబు గారు ఉన్నారు. సో మనం ఈ సంవత్సరం తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో మళ్ళీ మనందరం కలుస్తాం. అలాగే మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారు. అందరికీ నమస్కారం. పత్రిక గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరి సేవాదళ్ ధ్యాన యజ్ఞాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఒక చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ద్వారా సేవాదళ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ టైమే హిట్ అయింది. ఇది చాలా బాగా జరిగింది. ఇందాక పులిరామోహన్ రావు గారు చెప్పినట్టు పిఎంసికి ఒక సొంత ఇల్లు వస్తుంది. మరి అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి కదా, మరి పిఎంసికి కావాలా వద్దా? సో సొంత ఇల్లు వస్తుంది, సిటీలో వస్తుంది, మెట్రో పక్కన వస్తుంది, అందరికీ చాలా కన్వీనియంట్. అది మనం దూరంగా తీసుకోవచ్చు, తక్కువలో మనకి ల్యాండ్ దొరుకుతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. ఎంప్లాయీస్ ఒక 60 నుంచి 100 మంది దాకా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఉండడానికి ఇళ్ళు కావాలి. వాళ్ళ ఫ్యామిలీస్కి మరి చిన్న చిన్న కుటుంబాలు, ఇద్దరు జాబ్ చేసుకోవడానికి వేరే వాళ్ళకి మళ్ళీ జాబ్ కూడా అవసరం అవుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, పిల్లలకి చదువులకి స్కూల్స్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్స్ అంటే మంచి మన ఫోన్లో ఉండే కనెక్షన్ కాకుండా కేబుల్ కనెక్షన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి అక్కడ తీసుకుంటాం జరిగింది. అది మార్వాడీసు శాకాహారులు, వాళ్ళు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు శాకాహారులు. ఆ ప్లేస్ అంతా కూడా ఆ సొంత గృహం పిఎంసికి వస్తుంది. మరి ఆ బిల్డింగ్ గట్టిగా, ఆ గృహాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఒక స్థాన బలం పిఎంసికి ఏర్పడుతుంది. దాని ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడి నుంచి చేయడం జరుగుతుంది. సో పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఎవరైతే పిఎంసికి షేర్స్ కట్టారో, ఎవరైతే అంబాసిడర్స్గా ఉన్నారో, సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
భూపతిరాజు గారు. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మన పిఎంసి ఛానల్ ప్రపంచమంతా వెళ్ళాలనా వద్దా? ఈ ప్రపంచమంతా పిఎంసి ఛానల్ వెళుతుంది. పత్రిజీ ఆశయమే మన ఆశయమవ్వాలి. ఈ ప్రపంచమంతా పిఎంసి ఛానల్ వెళుతుంది. పత్రిజీ ఆశయమే మన ఆశయమవ్వాలి. ప్రతిక్షణం సత్య దర్శనము అంటూ సాగెనురా. పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి ఛానలురా. పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి ఛానలురా. ఈ ప్రపంచమంతా పిఎంసి ద్వారా ధ్యానులు కావాలి, ఆత్మజ్ఞానులు కావాలి, శాకాహారులు కావాలి. మరి దానికి ప్రచార అస్త్రమే అది పత్రి సార్ అందించినటువంటి బ్రహ్మాండమైన అస్త్రము పిఎంసి. నేను పత్రి సార్ చెప్పినటువంటి ఒకటి ముక్తి మార్గం గురించి చెప్తాను. నేను పిఎంసి ఛానల్ మనం ఎందుకు నడిపాలో కూడా అర్థమైపోతుంది. ముక్తి గురించి తెలుసా ఎవరికన్నా? మన మోటోనే అది. ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి. పత్రి సార్ భూమి మీదకి వచ్చిందే దానికోసం. ఇక్కడ ముక్తి అంటే జనన మరణ చక్రాల నుంచి బయటపడడం, అవునా కాదా? అంటే జనన మరణ చక్రాల నుంచి బయటపడడమే ముక్తి. ఆ ముక్తి మార్గం గురించి పత్రిసారి ఇచ్చినటువంటి ముక్తి మార్గం గురించి చెప్తా. ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో, నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు ముక్తి దొరుకుతుంది. కానీ మళ్ళీ భూమి మీదకి వస్తాం మనం. అదే సత్యాన్ని మనం అంతటా ప్రచారం చేస్తే పరిముక్తి చెందుతాము, అయినా మళ్ళీ వస్తాము. అదే సత్యాన్ని ప్రపంచమంతా మన ద్వారా జరిగితే మహాపరిముక్తి వస్తుంది. అప్పుడు మనం భూమి మీదకి రాం. అర్థమైందా ముక్తి మార్గం గురించి? ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి మూడు ఉన్నాయి. కాబట్టి మనం అందరికీ ముక్తి కావాలన్నా, పరిముక్తి కావాలన్నా, మహాపరిముక్తి కావాలన్నా? మహాపరిముక్తి కావాలి కదా. మహాపరిముక్తి కావాలంటే మనం ప్రపంచమంతా ప్రచారం చేయాలి. మరి ప్రపంచమంతా వెళ్దామా? వెళ్ళడానికి ఒక అవకాశం మనం పోనవసరం లేదు. పిఎంసి ఛానల్ ఉంది. పిఎంసి ఛానల్ మనం పంపిస్తే సరిపోయాయి. కాబట్టి మనము పిఎంసి ఛానల్కు అన్ని రకాలుగా మన అవసరాన్ని దానికి ఇస్తే తన్ మన్ ధన్ అన్ని రకాల మనం పిఎంసి ఛానల్ మనం నడిపించుకుంటే ప్రపంచమంతా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, ఈరోజు పిరమిడ్ సేవాదాల గురించి ఈరోజు మన పిఎంసి ఛానల్లో ప్రపంచమంతా వెళ్తూ ఉంది. అందరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచమంతా మనం వెళ్ళడానికి ఒకే ఒక అవకాశం పిఎంసి మీడియా. కాబట్టి అందరము పిఎంసి ఛానల్ను రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా విస్తరించుకుందాం. మరి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భూపతిరాజు సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ది పిఎంసి ట్రస్ట్కు ట్రస్టీగా ఆయన విశేషమైనటువంటి వర్క్ చేస్తున్నారు. అలాగే మన కంపెనీ ప్రారంభించిన రోజు నుంచి మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు డైరెక్టర్గా ఉండి ఎన్నో అద్భుతంగా ఈ పిఎంసి ముందుకెళ్ళడానికి అన్ని విధాలా సహకరిస్తూ మరి యావత్ పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో విశేషమైన సేవలు చేస్తున్నారు. వారే పొట్లూరి రాంబాబు గారు. ఆయన మెసేజ్. పిఎంసి అనేది అన్ని చోట్లకి ఇదివరకు పత్రిసారి ఫిజికల్గా వెళ్ళేవారు, కానీ పత్రిసారి మెసేజెస్ అన్ని పిఎంసి ద్వారా అన్ని ప్లేసెస్కి వెళ్తుంది. అంటే పిఎంసి చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది దిస్. అట్లాగే అన్ని మన పత్రిసారి చేసిన అన్నిటినీ మనం అందరం కలిసి పత్రిసారికి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే ఆయన స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలి. అదే మన ఆశయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే మన ది పిఎంసి ట్రస్ట్కు ట్రస్టీగా మరి సూరంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన యొక్క సందేశం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. అలాగనే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి గారు, మన ఆది గురువు సదానంద యోగ్ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఒకసారి మనమంతా. మరి ఈ రోజున దేదీప్యమానంగా పిఎస్ఎస్ మూమెంట్ వెలిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. అంటే దానికి ఒకే ఒక కారణం
పిఎంసి ఛానల్ ఉండటం వల్ల ఈరోజు పిఎంసి ఛానల్ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని మనం సేవాదల్ యజ్ఞం చేసుకుంటున్నాం ఇక్కడ జగన్నాథ్ గట్టు మీద. అంటే ఈ యొక్క కర్నూలు వరకే, ఈ జగన్నాథ్ గట్టు వరకే పరిమితమైంది మనం ఇంతకుముందు రోజుల్లో. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల్లో లైవ్లో చూస్తున్నారు. ఇప్పుడు లైవ్లో ఈ ప్రోగ్రాం వెళ్తుంది. మన పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉండా, ఇటలీలో ఉండా, జర్మనీలో ఉండా కూడా చూస్తున్నారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ముందు చూపుతో ఏ కార్యక్రమాన్నైనా మన పిఎస్ఎస్ మూమెంట్లో ఏ వర్క్ చేసినా కూడా, ఒక సేవాదల్ కానీ, ఒక బెంగళూరు ట్రస్ట్ కానీ, కర్తాల్ ట్రస్ట్ కానీ, మరి వశిష్ఠ గౌతమి ట్రస్ట్ కానీ, ఏ ట్రస్టులు పెట్టినా కూడా ఆయన ముందు చూపుతో చేస్తున్నారు. మరి ఏ ట్రస్ట్ కూడా ఆ ట్రస్టు వర్క్ చేస్తూ ఉంటుంటాయి ఎక్కడికక్కడికే. కడతాది బెంగళూరు, వశిష్ఠ గౌతమి మరి అట్లా చేసుకుంటూ ఉంటాయి. కానీ పిఎంసి అనేది మరి దేనికి పనిచేస్తుందంటే, ఈ మూమెంట్ యావత్ పిఎస్ఎస్ మూమెంట్ ఏదైతే ఉందో దాని అన్నిటికీ కూడా ఈ వర్క్ చేస్తూ ఉంటుంటుంది. మరి పిఎంసి ఒక పిఎంసిని మనం సహాయ సహకారాలు అందిస్తే యావత్ పిఎస్ఎస్ మూమెంట్కి మనం వర్క్ చేసిన వాళ్ళం అవుతాం. మనమంతా కూడా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే ఆయన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా కూడా మరి ఒక 40 సంవత్సరాలు తిరిగి భారతదేశం అంతా కూడా, ప్రపంచ దేశాల్లో కూడా దీన్ని అందించాలన్న ఆ జ్ఞానాన్ని మరి పిరమిడ్ జగత్తు, శాకార జగత్తు, ధ్యాన జగత్తు చెయ్యాలి అని అంటే ఆయన తిరిగి ఒక 15-20 దేశాల్లో తిరిగి, ఇది మానవుల వల్ల కాదు, మానవులు చేసే పని కాదు ఇది, దీనికి ఒక మీడియా కావాలి, ఈ మీడియా అయితే ఈ ప్రపంచాన్ని మొత్తం తిరిగి వస్తుంది అని చెప్పి ఆయన మరి ముందు చూపుతో దీన్ని చేయటం జరిగింది. మరి ఆయన ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా కూడా మరి ఈ పిఎంసి ఛానల్లో నిక్షిప్తం చేసి ఉంచారు. మరి ధ్యాన జగత్ కావాలా, పిరమిడ్ జగత్ కావాలా, శాకాహార జగత్ కావాలి ఈ ప్రపంచాన్ని అంటే, జగత్తు ఈ భూమండలం అంతా కూడా మరి చేయాలంటే మరి మనం తెలుగులో మాట్లాడుతూ ఉన్నాం. ఈ తెలుగులో మాట్లాడే మాటలు మరి ఏ జర్మనీలోనో, ఏ జపాన్లోనో, మరి ఏ బ్రిటిష్ ప్రభుత్వంలోనో వాళ్ళ మాతృభాషలోకి వెళ్ళాలి. ఆ మాతృభాషలోకి వెళ్ళాలంటే మరి ఈ రోజున మనకి ఒక టెక్నాలజీ వచ్చింది. ఎప్పుడో చెప్పారు సారు వాళ్ళ మాతృభాషలోకి పోద్దని చెప్పేసి, కానీ మనం దాన్ని గమనించలా. కానీ ఈ రోజున ఏఐ అని మరి ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఏమంటారు దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని మనం ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే మరి ఏదైతే పత్రిసారి యొక్క జ్ఞానం ఉందో ఆ జ్ఞానం మరి ప్రపంచానికి మొత్తం కూడా వాళ్ళ మాతృభాషలోకి వెళ్ళిపోద్ది. దానివల్ల ఇప్పుడు ఇందాక మరి మన ఎండి గారు మోహన్ రావు గారు చెప్పారు, రామ్మోహన్ రావు గారు, మరి దాని మాతృభాషలోకి పోవాలంటే దానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కావాలా. ఆ పర్మనెంట్ బిల్డింగ్ ఉంటేనే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి వీలు పడిద్దని చెప్పేసి మరి దాన్ని చెప్పడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా యావత్ పిరమిడ్ మాస్టర్స్ మొత్తం కూడా పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందిస్తేనే మరి పత్రిజీ గారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. మరి ఆయన చేయవలసిందంతా చేసిండు. చేసిన తర్వాత మరి మీ అందరూ వినే ఉంటారు. మరి ఒకరోజు ఇంటర్వ్యూలో పత్రిసార్ని, మీ తదనంతరం తర్వాత ఎవరైనా ఉండారా సార్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే, పత్రిసారు నేను ఒక్కడిని కాదు, నాకు పిల్లలు కాదు, నా యొక్క ట్రస్ట్ కాదు, యావత్ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పిరమిడ్ మాస్టర్స్ మనం అందరం కూడా దీన్ని ఒక సైనికుల్లాగా ఆయన జ్ఞానాన్ని అందించాలా. నేను ఒక్కడే మాట్లాడితే ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి కాదు, ప్రతి ఒక్క ధ్యాని పిరమిడ్ మాస్టర్ యొక్క ఒక అనుభవం మరి రాబోయే రోజుల్లో ఒక భగవద్గీతతో సమానం. మరి ఆ ఒక భగవద్గీత ఏదైతే మనం చూస్తున్నామో ఆ భగవద్గీత లాంటిది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క
మరి వాళ్ళ యొక్క సందేశం అని చెప్పడం జరిగింది. మరి అందరి యొక్క అనుభవాలు వెళ్ళాలంటే మరి వాళ్ళ మాతృభాషలోకి, ఏ దేశంలో ఉండే మాతృభాషలోకి వాళ్ళు వెళ్ళాలంటే మనం చాలా దీన్ని కృషి చేయాలా. మరి వారు ఇందాక చెప్పినట్టుగానే 1%, 0.1% మనం చేసింది, ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. మనం అనుకుంటున్నాం ధ్యాన జగత్ చేసినాం, పిరమిడ్ జగత్ చేసినాం, సాకార జగత్ చేసినాం అని, కానీ మరి 0.1% అని చెప్పి పత్రిసారి చెప్పడం కూడా జరిగింది. ఇంకా 99% మరి చేయవలసింది ఎంతో ఉంది. మన మీద ఎంతో బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మరి ముఖ్యంగా బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సేవాదళికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్లంతా దాదాపు పత్రిజీ 1,44,000 మందిని భూమి మీదకి తీసుకొస్తే వాళ్ళంతా ఈ ప్రపంచానికి మాధవ సేవే మానవ సేవ, అంటే ప్రతి వ్యక్తిలో ఉన్న భగవంతుణ్ణి గుర్తు చేసే ఒక సేవ ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తుంటే, ఆ పిరమిడ్ మాస్టర్లకే సేవ చేస్తున్న సేవదళికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, ధ్యానాన్ని నేర్పించేవాడు బుద్ధుడైతే ఆ బుద్ధుడికి భోజనం పెట్టేవాడు పరమ బుద్ధుడని. ఆ బుద్ధుడికి సేవ చేసేవాళ్ళు మన సేవాదల్. మరి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సమూహం అంతా మొట్టమొదట ప్రారంభమైంది పిఎస్ఎస్ మూవ్మెంట్, అది కర్నూలులో. సదానంద యోగి గారు 80 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి వారు ఇక్కడికి వచ్చి వారు ఎంపిక చేసుకున్న వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తావా అని వారి దగ్గర నుంచి మాట తీసుకోవడం, వారు పత్రిజీ ఈ మూమెంట్ని ఒక వ్యక్తిగా ప్రారంభమై లక్షల మందిని తయారు చేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి మూమెంట్ని తీసుకెళ్తున్న క్రమంలో మరి ఈ 1,00,000 మంది ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి తీసుకెళ్లాలంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి తీసుకెళ్లే ఒక క్రమంలో మరి ఈ రోజున మనం అందరం కూడా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత. ఆనాడు రామసేతు నిర్మాణం జరిగింది. ఒక సీతాదేవిని, అంటే సీతాదేవి అంటే విశ్వశక్తి, రావణాసురుడి చేతుల్లో చిక్కుకున్న ఆ సీతాదేవిని, అంటే ఆ మనసు 10 తలకాయలు ఉండే మనసు ఆ విశ్వశక్తి లోపలికి రానియకుండా, ఈ ఆత్మను చేరుకోకుండా, రాముడిని చేరుకోకుండా ఉన్నటువంటి అడ్డుగా ఉన్న ఈ యొక్క నిర్మాణానికి, అంటే ఆ భౌతికంగా అక్కడ ఆ ఉడత సహాయం చేసింది. ఇంతున్న ఉడత ఆ రాముడి యొక్క కార్యక్రమానికి సేవ చేస్తే, మరి ఉడతే అంత చేస్తే మనం ఎంత ఉన్నాం? బెడతలాగున్నాం. మనం ఎంత సేవ చేయాలి? మనం అందరం సేవ చేయాలా వద్దా? కాబట్టి ఈ యొక్క మహా నిర్మాణంలో ఈ భూమి దివి కావడం కోసం మరి పత్రిజీ ఏదైతే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అనే ఒక సంకల్పాలు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా చేస్తున్నారో, దానికి విశేషంగా పత్రిజీ ఒక సందర్భంలో కాస్మిక్ వ్యాలీలో నాతో చెప్పారు, భవిష్యత్తు రోజుల్లో పిఎంసీనే ప్రపంచంలోకి వెళ్ళి ధ్యానం చెప్పే అవకాశం ఉంది. ప్రపంచం అంతా వెళ్ళాలంటే అది పిఎంసీకి సాధ్యం. వ్యక్తి నుంచి వ్యక్తి వెళ్ళే సాధ్యం. ఎందుకంటే కరోనా సమయంలో మనం చూసాం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఒక్కొక్కరు భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో పత్రిజీ ప్రతి వ్యక్తితో మాట్లాడారు, అన్ని దేశాల వాళ్ళతో మాట్లాడారు. కూర్చోండి 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 అని ప్రతి వ్యక్తిలో ధైర్యాన్ని నింపి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి ఈ పిఎంసి సహకారంతో అతి అద్భుతమైనటువంటి గొప్ప సేవ చేశారు. అప్పుడు ఈ సేవ చేసిన వాళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సహకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు $3,500 మంది మన షేర్ హోల్డర్స్. ఆ షేర్ హోల్డర్స్ ఏదైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులంతా కూడా ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకాల్లో ప్రతి లెక్క ఉంది. కాబట్టి ప్రతిదీ చాలా పారదర్శకంగా ఉంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తు రోజుల్లో మనం ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే 1,00,000 గంటల కంటెంట్, అంటే 1,00,000 గంటల వీడియోలు
మనం తయారు చేసి ఉన్నాం. భవిష్యత్తు రోజుల్లో లక్షల మంది మరి ఎంతోమంది గురువులు, లక్షల మంది అనుభవాలు ఈ పిఎంసిలో నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 1,00,000 గంటల కంటెంట్ని మనం దాచిపెట్టడానికి కొంత ప్లేసు ఈరోజు పరిమితంగా ఉంది. ఇది పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తు రోజుల్లో ఇది ఒక జ్ఞాన నిధి. దీన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే మనం ఒక చోట నుంచి ఒక చోటికి దాన్ని కదిలియాలి అని అంటే అది డిస్టర్బ్ అయ్యే, అంటే అది మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంది అన్నమాట. అది స్క్రాచ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అంటే మనం అద్దె ఇళ్లలో అద్దె కట్టుకుంటే రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటే అప్పుడు వాళ్ళకి మనకి ఎప్పుడైనా విభేదం రావచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకి ఇష్టం లేకపోయినా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో టెక్నికల్గా అది భవిష్యత్తు రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఆ నిధిని కాపాడుకోవాలి అంటే మనకు సొంత బిల్డింగ్ కావాలి. కాబట్టి ఆ బిల్డింగ్కి ప్రతి ఒక్కరు సహకారం, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అందులో ఉండాలి. ఎందుకంటే మనం చేసే పనే ఈ జ్ఞానం. ఈ జ్ఞానము ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఈ జ్ఞానం ఏంటి అంటే మనం మర్చిపోయిన నువ్వు దైవం, నువ్వు ఒక మాస్టర్, నువ్వు ఒక మిత్రుడివి ఈ యొక్క ప్రకృతికి, ఈ ప్రతి జీవరాశికి. ఆ విషయాన్ని మర్చిపోయి పునరపి జననం పునరపి మరణం అనే కర్మచక్రంలో కొట్టుకున్న ఈ మానవాళికి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ఆ జ్ఞాన నిధిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క మహా ఉద్యమంలో మరి పాల్గొని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుచు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అండలూరు వెంకటేశ్వరరావు గారు, ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీ. మైత్రి బుద్ధుడు మనందరి గురువు గారు. సార్ పత్రి గారు గట్టిగా చెప్పలు కొడదాం. పత్రి గారు ఇంటింటా ధ్యానం. ప్రతి వ్యక్తి యోగి కావాలని కోరుకునేవారైనా ఆ యోగి కావాలంటే ఇంతకుముందు మనం ఒక పాంప్లెట్ రూపంలో ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం, ఇంటింటా ధ్యానం ప్రతి వ్యక్తి అని, యోగి అని. అది ఇప్పుడు పిఎంసి ఛానల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చేయగలుగుతున్నాం. మనం ఇంతకుముందు 1,000 మందికో 1,00,000 మందికో చెప్పగలడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కోట్ల మందికి చెప్పే అవకాశం ఒక పిఎంసితోనే జరుగుతుంది. సో అందుకని ఎవరైతే పిఎంసి సపోర్ట్ చేస్తారో వాళ్ళు రోజు 1 కోట్ల మందికి ధ్యానం చెప్పిన వాళ్ళు మనం భాగస్వాములు అవుతాం. కనుక మనం అందరం ఆ పిఎంసిలో జరిగే కార్యక్రమాలకు కానీ, పిఎంసి జరిగే నిర్మాణాలకు కానీ, ఇప్పుడు జరిగే అక్కడ ఎక్కడైతే హైదరాబాద్లో స్థలం ఉందో ఆ స్థలానికి మనం అందరం సపోర్ట్ చేద్దాం. ఎవరైతే ఎంత వీలైతే అంత చేయండి. సో ఒకళ్ళుగా చేస్తారా 10 మందిని కలిపి చేస్తారా అనే కాకుండా మీరందరూ ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి పిఎంసిని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చందర్. ధ్యానమిత్రులకు నమస్కారం. నా పేరు చందర్ అండి. పిఎంసిలో ఛానల్ హెడ్గా నేను వర్క్ చేస్తున్నాను. సో నేను ఈ మూమెంట్కి వచ్చి 20 years అవుతుంది. సో 2008 టైంలోని పత్రి సార్ని నేను నాకు కొంతమంది కలిపి వేరే ఛానల్స్లోని సార్ వీడియోస్ తీయడానికి మేము చేస్తుండేవాళ్ళం అండి. అంటే షూటింగ్ చేసి కొన్ని వీడియోస్ వరకు మాత్రం రిలీజ్ చేస్తుండేవాళ్ళం. ఆ ఛానల్లో మనకి 1 గంట మాత్రమే స్లాట్ ఇచ్చేవారు. అది మార్నింగ్ 5:30 to 6:30 టైంకి. సో ఆ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడుతుండేవాళ్ళం అప్పుల్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 18 years బ్యాక్. సో ఈ క్రమంలో మాకు అనిపించేది, అరే ఒక్క వీడియో చేస్తే చాలామంది చూస్తుండేవారు, మంచి రెస్పాన్స్ వస్తుండేది. అరే చాలా బాగుంది, ఇలాంటి వీడియోస్ రావాలని చెప్పి పత్రి సార్ షూటింగ్ వచ్చినప్పుడు అంటుండేవారు, ఎలా వచ్చిందయ్యా వీడియో అని. సార్ చాలా బాగా వచ్చింది సార్ అంటే, ఇలాంటి 100 వీడియోలు కావాలి నాకు అనేవారు. సో అలాంటప్పుడు అనిపించేది నాకు పర్సనల్గానే, మనం చేయడానికి ఒక ప్లేస్ మనకి కల్పించింది, ఒక 1 hour టైం ఇచ్చారు. సో మనల్ని ఏదైతే ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందో, సార్ చెప్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, కోట్లాది మందికి, లక్షలాది మందికి నిరంతరం చేరాలంటే ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది కదా అనేది అప్పుడు నా ఆలోచన. అప్పుడు నేను సినిమాల్లో వర్క్ చేస్తుండేవాడిని. ఆ ఆలోచన దాదాపు ఒక 10 years తర్వాత పిఎంసి రూపంలో మేనిఫెస్ట్ అయిందండి. అది నాకు విన్న తర్వాత పిఎంసి ఇలా స్టార్ట్ చేస్తున్నాం, ఇలా అవుతుందన్న తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించింది. అరే 1 గంట సేపు ఒక వీడియో చేయడానికి అంత కష్టపడుతూ చేస్తున్న క్రమంలో 24 గంటలు నిత్యం ధ్యానం తాలూకు సంబంధించిన ప్రత్యేకించి మేము అప్పుడు న్యూస్ ఛానల్లో చేసేవాళ్ళం ఆ 1 hour. అలాంటిది ధ్యానం కోసం ఒక ఛానల్ ప్రత్యేకించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకైక మెడిటేషన్ అంటే ఆధ్యాత్మిక ఛానల్ పిఎంసి మాత్రమే. ఒకసారి గట్టిగా మన పిఎంసి ఛానల్ క్లాప్స్ కొడదాం. సో పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు, ప్రతిరోజు ఒక యజ్ఞం జరగాలని. సో ఈరోజు మనం చూస్తున్న మూమెంట్లో చాలా రకాల యజ్ఞాలు చాలా ప్లేసెస్లో జరుగుతున్నాయి. ఒక యజ్ఞం చేయాలంటే ఎంత కష్టమో ఆ ఆర్గనైజర్కి తెలుస్తుంది.
2 నెలల పాటు 3 నెలల పాటు ఆ ఏర్పాట్లన్నీ చేయడానికి చెందడానికి కూడా. సో దాని వెనుకున్న కష్టం ఎంతంటే అది ఏదర్ ఫైనాన్షియల్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు. కానీ మనకి పిఎస్ఎస్ఎంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి. పిఎంసిలో మాకు రోజుకు ఒక యజ్ఞం జరుగుతుంటుందండి. మాకు రోజు యజ్ఞమే. ఎందుకు అని అంటే ఒక ఏరియాలో ఒక దగ్గర జరిగితే ఈ ప్లేస్ వరకు కొన్ని వేల మంది వరకు పరిమితి ఉంటుంది. మనం ఏంటంటే పిఎంసి ద్వారా కొన్ని లక్షల మందికి రోజు చేరవేయాలి. ఏదర్ శాకాహారాల ర్యాలీలు కానీ, పిరమిడ్ ఓపెనింగ్స్ కానీ, లేదంటే కనుక యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, ఏవైనా సరే కూడా దాంతోపాటు రెగ్యులర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ కొంత ఎక్విప్మెంట్ వచ్చి ఇక్కడ జరుగుతుంది కదా ప్రోగ్రామ్. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఈరోజు బుధ పౌర్ణమిలో 5-6 దగ్గరలో పిఎంసి కవర్ చేస్తుందండి. ఈ రోజున సేమ్ టైం ఒకటి ఇక్కడ, 2 మనకి దారపల్లి అండ్ కర్తాల్ అండ్ పేరవారం, హైదరాబాద్, ఇవన్నీ కూడా అట్ ఏ టైమ్ మనకి లైవ్ టెలికాస్ట్లో పిఎంసీలో మనం చూడగలుగుతున్నాం. మనం ఇదే ప్రదేశంలో ఉండి మీరు ఇక్కడికి వచ్చిన వ్యక్తులు కూడా చూడాలి అనుకుంటే కనుక అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడి నుంచే అన్ని ప్రోగ్రామ్స్ని, అన్నిటినీ, అందరి తాలూకు మెసేజ్ని ఈ రోజున మనం పిఎంసీ ద్వారా మీ అందరి సహకారం ద్వారా మనం చూడగలుగుతున్నాం. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాదాపు దీని వెనక 17 డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తుంటాయండి పిఎంసీలోని. 17 డిపార్ట్మెంట్లు అంటే ఇక్కడ కూర్చున్న ఈ కెమెరామెన్స్, పక్కన కూర్చున్న మన ఎక్విప్మెంటే కాదు, దీని వెనక ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్ జరిగితే కనుక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తుంటారు, గ్రాఫిక్ డిజైనర్స్ వర్క్ చేస్తుంటారు, ఎడిటర్స్ వర్క్ చేస్తుంటారు, నెక్స్ట్ అలాగే యాంకర్స్ వర్క్ చేస్తుంటారు, న్యూస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంటారు. సో ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ 10 అయితే ఇంకొక 4-5 డిపార్ట్మెంట్స్ మన నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అడ్మిన్స్, ఇవన్నీ సెక్షన్స్ కూడా. సో ఈ రోజున ఇంత అద్భుతంగా జరగడానికి కార్యక్రమాలన్నిటికీ కూడా మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేక్షకుల తాలూకా ఆదరణలు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం ముఖ్యంగా మనకి పిఎస్ఎస్ఎంలో పత్రిసారి ఏవైతే మనకు అందించారో 18 ఆదర్శ సూత్రాలు కానీ, వ్యక్తిగత సూత్రాలు కానీ, ఇవి ఆధారం చేసుకొని మన పిఎంసీని ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఈరోజు మన ఈ యజ్ఞంలో జరుగుతున్న క్రమంలో చాలా ప్లేసెస్లో చాలా సంవత్సరాలు జరుగుతుంది. పిఎంసీ స్టార్ట్ అయిన తర్వాత 2018 నుండి ఈ రోజు వరకు కూడా కొన్ని వందల శాకాహార ర్యాలీలు, కొన్ని 10ల సంఖ్యలో యజ్ఞాలు, ప్రతిసారి కూడా మనం పిఎంసీలో స్టిల్ ఇప్పటికీ కూడా జరిగి 10 ఏళ్ళైనా, 8 ఏళ్ళైనా, 7 ఏళ్ళైనా కూడా క్లియర్గా పిఎంసీలో ఈరోజు మీరు ఒక చిన్న మొబైల్లో కానీ ఎక్కడైనా టైప్ చేసుకుంటే కనుక ఆ యజ్ఞంలో మనం మాట్లాడిన గురువుల తాలూకు సందేశాలు కానీ, మన సీనియర్ మాస్టర్స్ తాలూకు అనుభవాలు కానీ, పత్రిజీది ఎందుకు పత్రిజీ ప్రతిరూపం పిఎంసీ అన్నామంటే చాలా ఆర్గనైజేషన్స్ మనకి చాలా కామన్గా ఆ గురువు మనకు ఉన్నంత వరకు కూడా అలైవ్లో ఉన్నట్టు ఉంటాయి, చాలాసారి మనం చూసే ఉంటాం. బట్ మన పిఎస్ఎస్ఎం మాత్రం ఈ రోజున నేను రీసెంట్గా జస్ట్ 2 days బ్యాకే ఒక వీడియో చూసాను. ఒక అతను బయట ఇచ్చారు. అతను రీసెంట్గా 1 year అయింది మన సొసైటీలోకి వచ్చి. పత్రిసారిని కలలేదంట, చూడలేదండి, నేను చేయలేదు. కానీ పిఎంసీ ద్వారా సార్ వీడియోల్ని రోజు వినగలుగుతున్నానండి. సార్ని చూసినట్టే ఉంది నాకు. అసలు ఇంత అద్భుతమైన జ్ఞానం ఇంత లేటుగా ఎందుకు నేను తెలుసుకున్నానా అని చాలా అతను వ్యక్తపరిచాడు. అది తెలుసు. అది విన్నప్పుడు మాకు ఏమనిపించిందంటే, సో సార్ ఇక్కడే ఉన్నారు, మనతోనే ఉన్నారు. సార్ ఎక్కడున్నా తరతరాలకి, అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి, మనం వచ్చి 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, ఇంకెన్నేళ్ళైనా కావచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి సార్ను మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది, అది పిఎంసీ ద్వారా జరగడం అనేది చాలా 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 ఆనందకరమైన విషయం అండి అది. సో అలాగే మనకి ఇప్పుడు ఏవైతే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు మీ అందరి చేతుల్లో కూడా చాలా బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 8 ఏళ్ల పిఎంసీలోని ప్రయాణంలోని రకరకాలు ఏ స్టెప్స్ ఎలా తీసుకున్నాం, ఎక్కడెక్కడ ఎలాగా దీన్ని అన్నింటినీ మనం ఖర్చు పెట్టడం జరిగింది, అన్ని రకాల విభాగాలను మెన్షన్ చేస్తూ వెరీ క్లియర్గా అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఒక సాఫ్ట్వేర్ని కూడా మనం డిసెంబర్లో రిలీజ్ చేసుకోవడం జరిగిందండి. సో అందరూ కూడా క్లియర్గా చూడొచ్చు. సో ఇలాంటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి మన సేవాదల్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి యజ్ఞాలు మరీ జరగాలి, అందరూ మళ్ళీ ఇలా కలవాలి, మళ్ళీ కలుస్తుంటే ఉంటామని, మీ అందరి సహకారాలు పిఎంసీకి ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. పిఎంసీ డిజిటల్ అనిత గారు. అందరికీ నమస్కారం అండి. పిఎస్ఎస్ఎంలో ఎన్ని విభాగాలు ఉన్నా ఆ విభాగాల అన్నింటినీ పిఎంసీ ద్వారా వారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ మనం చూస్తున్నాం. ఇప్పుడు పెద్దలు అందరూ చెప్పారు, ఇక్కడ ఉన్నారందరికీ పిఎంసీ గురించి తెలుసు. మరి ప్రతి ఒక్కరికి ధ్యానం అనంగానే శ్వాస మీద ధ్యాస, అది ఎలా అయితే తెలుస్తుందో పిఎస్ఎస్ఎం, పిఎంసీ
అందరినీ సమన్వయపరుచుకుంటూ పిఎంసి ద్వారా ఇన్ని కార్యక్రమాలను చూస్తున్నాం. నేను ఎక్కువగా డిజిటల్లో గ్లోబల్ మాస్టర్స్ని కలుస్తూ ఉంటాను. వాళ్ళు నాకు చెప్పిన దాని ప్రకారం పిఎంసి అంటే వాళ్ళు పిఎస్ఎస్ఎం అనుకుంటున్నారు. అంటే మనకి పత్రిజీ పిఎంసి ప్రతిరూపం అని ఎందుకు అన్నారు అన్నది అది మనం తెలుసుకోవాలండి. మరి ఇంత మహాభాగ్యాన్ని ఇచ్చారు. పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్న బట్టి ప్రతి ఒక్కరికి అందులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రజిత మేడం, ఈ మేడం గురించి ఒక మాట చెప్పాలి. ఈ మాస్టరు పిఎంసిలో యాంకర్గా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. కానీ అదే పిఎంసికి 15 లక్షలు డొనేషన్ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. రజిత మెసేజ్. నా గురువు గారికి, పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చిన ఆత్మ బంధువులకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి అంటారు. అలాంటి పిఎంసికి ఎంతో అద్భుతంగా సహాయ సహకారాలు అందిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలానే ఎల్లప్పుడూ మీరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రజిత. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సంగీత బాబు గారు. ఈరోజు చాలా ఆనందకరమైన విషయము. పిఎంసి వారు చేస్తున్నటువంటి అమోఘమైనటువంటి సేవలతో పాటు ఈరోజు మనకు కర్నూలు పట్టణ డిఎస్పి గారు కూడా నిన్నటి నుంచి ఆయన ఒక సామాన్యుడు ఎలా ఉంటారంటే, నిన్న ఎమ్మెల్యే గారు, అలాగే బివి రెడ్డి గారు, టీజీ వెంకటేష్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉంటే మన ఇది సేవాదళ్ళు సంబంధించినటువంటి స్కాట్ వేసుకొని ఆయన కూడా సేవ చేస్తాడు. సార్ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఈరోజు పిఎంసి వారికి డిఎస్పి గారు అందరికీ సన్మానం చేయాల్సి కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్ మ్యూజిక్ ప్లీజ్. Left master, left.